నమ్మి పూజిస్తే ఎంతటి కష్టం వచ్చినా ఆ భగవంతుడు తప్పకుండా కాపాడతాడు. ఈ విషయం ఎన్నో సందర్భాల్లో రుజువైంది. తిరుపతి జిల్లాలోని కాళహస్తి రాజ్యాన్ని కాపాడే విషయంలోనూ ఇది మరోమారు రుజువైనట్లుగా కాళహస్తి శాసనం మనకు స్పష్టం చేస్తున్నది. శ్రీకాళహస్తి అనగానే మనకు గుర్తుకు వచ్చేది కాళహస్తి క్షేత్రం. శ్రీ అనే సారెడు, కాలం అనే పాము, హస్తి అనే ఏనుగు శివుడికి పూజ చేసి మోక్షం పొందాయి. ఈ కథ గురించి మనందరికీ తెలిసిందే. ఈ కథలో మనం కాళహస్తి రాజును, రాజ్యాన్ని అమ్మవారు ఎలా రక్షించారో అన్నది తెలుసుకుందాం. ఒకప్పుడు శ్రీకాళహస్తిరాజు మీదకు పొరుగు దేశపు రాజు తన వద్ద ఉన్న అతిపెద్ద సైన్యంతో హఠాత్తుగా దండెత్తాడు. పొరుగు దేశపు రాజు హఠాత్తుగా దండెత్తడంతో కాళహస్తిరాజుకు ఏం చేయాలో పాలుపోలేదు. తన వద్ద ఉన్నది కొద్దిపాటి సైన్యమే, పైగా యుద్ధానికి సంబంధించి ఎటువంటి ఏర్పాట్లు కూడా ఆయన వద్ద లేవు. ఏం చేయాలో తెలియక కాళహస్తిరాజు తన కులదైవమైన జ్ఞానప్రసన్నమ్మను ప్రార్థించాడు. ఈ కష్టం నుంచి బయటపడేలా చూడాలని అమ్మను వేడుకున్నాడు. యుద్ధం చేయకుండా వెన్ను చూపి పారిపోవడం రాజలక్షణం కాదు. ఎంతటి కష్టమైనా సరే ఎదుర్కోవాలని నిర్ణయించుకొని యుద్ధం చేసేందుకు సిద్ధమయ్యాడు కాళహస్తిరాజు. ఈ యుద్ధంలో శృతరాజు మొట్టమొదటిసారి తుపాకులను ఉపయోగించాడు. కత్తుల కంటే తుపాకులు శక్తివంతమైనవి. దూరం నుంచే శత్రువులను చీల్చి చెండాడే తత్వం ఉంటుంది. కాబట్టి ఈ యుద్ధంలో కాళహస్తిరాజు ఓడిపోవడం ఖాయమని అనుకున్నారు. ఫిరంగులు, తుపాకుల ముందు మామూలు కత్తులు, ఇతర ఆయుధాలు పెద్దగా నిల్వవనే సంగతి తెలిసిందే. అందరిలోనూ కాళహస్తిరాజు ఓడిపోతాడు. అయితే యుద్ధం ఎన్ని రోజులు ముగుస్తుందో అన్నది అనుమానం ఉంటుంది. కానీ అనూహ్యంగా ఈ యుద్ధంలో కాళహస్తిరాజు విజయం సాధించాడు. ఇది ఎలా సాధ్యమైందో రాజుకు కూడా అర్థం కాలేదు. అమ్మవారిని తలుచుకొని రాత్రి నిద్రపోతుండగా కలలో జ్ఞానప్రసూనాంబ కనిపిస్తుంది. తనకు చీర పెట్టమని అడుగుతుంది. అమ్మవారు అడిగిన దానికి రాజు ఆశ్చర్యపోతాడు. అమ్మ, నీకు చీరలు లేకపోవడం ఏమిటి అని ప్రశ్నిస్తాడు. వెంటనే అమ్మవారు తన పవిటను చూపుతూ తుపాకీ గుళ్ళు వలన చీర ఇలా అయ్యిందని, తుపాకీ గుళ్ళు నీకు నీ సైన్యానికి తగలకుండా చెంగు అడ్డం పెట్టానని చెప్తుంది అమ్మవారు. నిద్రలో నుంచి ఉలిక్కిపడి లేచిన కాళహస్తిరాజు ఆనంద బాష్పాలు కారుస్తాడు. తన విజయంలో అంతటి రహస్యం దాగుందా అని అర్థం చేసుకొని హుటాహుటిన మంది మార్బలంతో కాళహస్తి ఆలయానికి వెళ్లి అమ్మకు బంగారు చీరను సమర్పిస్తాడు. ఆ చీరను అమ్మవారికి అలంకరిస్తారు పూజారులు. ఇది కేవలం ఓ కథ అనుకుంటే పొరపాటే. పూర్వం రోజుల్లో కాళహస్తిలో జరిగిన నిజమైన సంఘటన. ఈ సంఘటనను ఆలయంలోని శాసనంలో నేటికి మనం చూడవచ్చు. రాజు సమర్పించిన బంగారు చీరను ప్రతి శుక్రవారం రోజున అమ్మవారికి అలంకరిస్తారు. బంగారు వర్ణంలో అమ్మవారు మెరిసిపోతుంటారు. శుక్రవారం రోజున అమ్మవారిని దర్శించుకునేందుకు పెద్ద సంఖ్యలో భక్తులు కాళహస్తి ఆలయానికి తరలి వస్తుంటారు. అమ్మవారిని దర్శించుకొని తన్మయతంతో పులకించిపోతారు. Please subscribe to the channel and download the Politicos app from the links in the description.